ఒకానొక రోజు ఒక ఓనర్, చక్కటి గృహం కలిగిన ఓనర్ ఉన్నాడంట. ఆ గృహాన్ని ఎంతో పట్టించుకుంటూ దానికి కావాల్సినంత చూస్తూ దాన్ని ఎంతో సుందరంగా తయారు చేసిన ఈ వ్యక్తి దగ్గరికి ఒక కొనుక్కునే అతను వచ్చాడు. వన్ బయర్ కేమ్ అండ్ సెడ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దిస్ హౌస్? నేను ఎంతైనా కడతాను, ఎంతైనా వెల చెల్లిస్తాను, దయచేసి ఇల్లు ఇస్తావా అని అడిగాడంట. అని అంటే ఓనర్ అన్నాడంట, నేను ఎంతో ఇన్వెస్ట్ చేస్తాను ఇంటికి, ఐ రియలీ లవ్ దిస్ హౌస్ డియర్లీ, ఐ కెనాట్ సెల్ ఇట్, ఇట్ ఈస్ రియలీ డియర్ టు మీ అని చెప్పాడంట. అన్నప్పుడు ఈ బయర్, ఈ కొనుక్కునే అతను వెంటాడుతూనే ఉన్నాడంట. నీకు ఈ ఫేవర్ చేస్తా, ఆ ఫేవర్ చేస్తా, నేను దీనికి డబుల్ కడతాను, కానీ నాకు ఇల్లు ఇవ్వా అని అడిగాడంట. అడిగినప్పుడు ఈ ఓనర్ ఏమాత్రం అస్సలు సందేహించక, ఇవ్వనంటే ఇవ్వను, దిస్ హౌస్ ఇస్ రియలీ డియర్ టు మీ, ఇది నాకు ఎంతో ఇష్టమైనదని చెప్పాడంట. వారాలు గడిచిపోయినాయి. ఈ కొనుక్కునే అతను మరలా ఈ ఓనర్ దగ్గరికి వచ్చి, చూడండి నేను చెప్పే డీల్ వినండి, నాకు ఇల్లంతా అక్కర్లేదు, మీ హాల్ రూమ్ ఉంది కదా, మీ లివింగ్ రూమ్లో ఒక మేకు, ఆ స్థలము, ఆ ఒక్క చిన్న స్థానం నాకు ఇవ్వండి, ఒక మేకు, ఆ మేకు మాత్రం ఇవ్వండి అని చెప్పాడంట. ఓనర్ ఆశ్చర్యపోయాడంట. ముందంతా ఇల్లు మొత్తం అడిగాడు, ఇప్పుడు మాత్రము ఒట్టి ఒక మేకే అడుగుతున్నాడు. దిస్ సౌండ్స్ హార్మ్లెస్, ఇది ఏమి హానికరంగా కనపట్లేదు కాబట్టి సరే ఇచ్చేద్దాం, ఏముందిలే అన్నట్టు సరే డీల్ అని చెప్పాడంట. ఆ కొనుక్కునే అతను ఆ మేకు, ఆ చిన్న స్థానం కొనుక్కున్నాడంట. కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక చచ్చిన దాన్ని ఒక బ్యాగ్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చి నేరుగా ఆ మేకుకి తగిలించాడంట. ఆ మేకుకి తగిలించినప్పుడు ఓనర్ అన్నాడంట, ఏం చేస్తున్నావు, చచ్చిన దాన్ని ఎట్లా తెస్తావు అన్నప్పుడు ఈయన అన్నాడంట, ఇది నేను కొనుక్కున్నాను, నువ్వు మాట్లాడటానికి అధికారం లేదని చెప్పాడంట. ఆ చచ్చిన దాని కంపు, దుర్వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది, ఇల్లంతా గబ్బు కొట్టేస్తుంది, దాని చుట్టూ ఈగలు ఎంతో కల్మషం చేస్తుంది, ఎంతో కంటామినేట్ చేసిందంట. మొత్తం ద హౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఓడర్ అండ్ స్టింకీ స్మెల్. అయితే ఓనర్ తట్టుకోలేకపోయాడంట. ఏం చేయాలి, ఇతనితో మాట్లాడలేను, ఇది కొనుక్కున్నాడు, నేను ఇది తీయలేను, ఏం చేయాలి అని చెప్పి దాని నుండి ఎన్నో అనారోగ్యతలు వచ్చినాయంట. వచ్చినప్పుడు ఆఖరిగా ఏం చేస్తాడంటే, ఇతనితో నేను మాట్లాడలేను, ఎందుకంటే అది కొనుక్కున్నాడు కాబట్టి ఐ బెటర్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ అనేసి ఇల్లు మొత్తం విడిచి వెళ్ళిపోయాడంట. చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అపవాది కూడా మన జీవితంలో మొత్తం అక్కర్లేదు, ఒక చిన్న మేకు చాలు, ఒక చిన్న సందు చాలు, ఒక చిన్న అన్ఫర్గివ్నెస్, క్షమించలేనితనం, ఒక చిన్న ఆయాసం, ఒక చిన్న చేదు, ఒక చిన్న పాపం, ఒక చిన్న దృశ్యము, పాపపు దృశ్యాలు, ఒక్క చిన్నది చాలు, అంతే మన జీవితం మొత్తం కల్మషం చేయడానికి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడైనా అపవాదికి తలుపు తెరిచారా? ఎక్కడైనా అపవాదికి చోటు ఇచ్చారా? గమనించండి. హీ డస్ నాట్ నీడ్ ద హోల్ హౌస్, హీ నీడ్స్ ఓన్లీ వన్ స్మాల్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఈరోజు మన జీవితాలు దేవునికి అప్పచెప్పాం. ఎవ్రీ ఏరియా లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఆత్మానుసారంగా దేవుని చేతిలోకి మన జీవితము